ఫినిష్ చేసుకొని పొద్దున్నే ఒక టెంపుల్ ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దానికోసమే ఇలా తిప్పి చూపి ఎక్కర్లేదు, బట్ అలవాట్లు పొరపాటు అనమాట. ఇప్పుడు కార్ ఎక్కేసి ఎంచక్క గుడి దగ్గరికి వెళ్ళి వీలైనంత వరకు అక్కడ ఎంతవరకు చూపించగలను అంతవరకు ట్రై చేస్తానండి. ఎందుకంటే చీకటి పడ్డది అనమాట. సాయంకాలం అమ్మవారి దర్శనం చాలా బాగుంటుందని అందరు సజెస్ట్ చేసినందుకు మేము సాయంకాలానికి ప్రిపేర్ చేసాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈ ముక్కు పోగులు ఎక్కడున్నాయో ఎత్తుకోవాలి. ఎన్ని ఉన్నాయో చూడు అసలు. ఫుల్గా ఇక్కడ ఫుల్ ట్రెండ్. ఎదుగో ఈ పూసలు ఇది ఏంటక్క అగో అవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అమ్మవారికి ఇట్లా సారేస్తారంట. సో వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, తాలిబొట్టు, మెట్టెలు, ప్రసాదము. ఒకవేళ మనకు ఆ చీర నచ్చకపోతే వేరే చీర కూడా తీసుకోవచ్చు అనమాట. మాకు ఆ చీర నచ్చలేదు, అందుకని అమ్మవారికి రెడ్ కలర్ శారీ తీసుకున్నాము. వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టింటారనమాట. జస్ట్ మేము చీర మార్చుకున్నాం అంతే. మొత్తానికి లక్ష్మీ అమ్మవారి దర్శనం అయితే అయ్యిందండి. కాకపోతే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. కానీ అంతా ఇప్పుడు మాకు స్పెషల్ దర్శనం జరిగింది. ఇక్కడ చుట్టూ అమ్మవారి టెంపుల్సే ఉన్నాయన్నమాట. అక్కడ అదేంటి తుల్జా భవానీ అమ్మవారు ఉన్నారు, పక్కన శివుడు ఉన్నాడు, ఇక్కడేమో కాలభైరవుడు ఉన్నాడు, లోపల సరస్వతి దేవి కూడా ఉంది. మొత్తం ఒకసారి మా పాప రౌండ్ వేస్తుంది, అలాగా చూడండి. అదే అండి, దర్శనం అంతా అయిపోయింది. ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దామని ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది. ఏదో రకంగా ఒక రౌండ్ అయితే పూర్తి చేస్తున్నాం. నైట్ టైం కాబట్టి అలా ఉంది. డే టైం వచ్చిందంటే ఇంకా బాగుండేమో. ఓకే, ఎప్పుడు ఎలా దర్శనం రాసి పెట్టుంటుందో ఆ ప్రకారమే జరుగుతూ ఉంది కదా. సరే, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళాం రండి. సరిగా కనిపించట్లేదండి, బట్ అక్కడైతే లైవ్ జరుగుతుంది. లైవ్ ఇస్తూనే ఉంటారు అనమాట. అక్కడ పెద్ద మానిటర్ పెట్టేసి. నువ్వు మీదికి రాకే నాకు భయం వేస్తుంది. అలా మానిటర్ చేస్తుంటారు. దగ్గరకు వస్తే ధైర్యంగా కనిపిస్తుంది, భయం అనమాట. ఇంకొక రౌండ్ వేసేసుకుని వెళ్దా. నేను మా కెమెరామెన్ తప్పిపోయాం, మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మనమే రోహిత ఉన్నాము. రోజు జుట్టిర పోసుకొని దయ్యంలా కాకుండా చూడు, తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అంటే ఈ మధ్య డైలీ శారీ కట్టుకుంటున్నావులే. నేను రోజు శారీ కట్టుకుంటాను, ఈరోజు అమ్మవారి కోసం కట్టుకున్నాను అనమాట. జై హనుమాన్. మా పిన్ని ఫేవరెట్ హనుమాన్. చాలా ఇష్టం, చాలా అంటే చాలా. నాకు ఈ లైఫ్ వచ్చిందంటే హనుమాన్ వల్లనే. నాకు ఈ లైఫ్ వచ్చింది అంటే హనుమాన్ కరుణ కృప వల్లనే నాకు వచ్చింది. దాని తర్వాత అమ్మవారి దయ. జై బజరంగబలి. జై శ్రీరామ్. ఇక్కడ కూర్చొని కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాం. గుడిలోకి వచ్చినాక ఒక ఫొటోస్ షాపింగ్ ఎప్పుడు చేయాలని ఉంది. ముందు అది అయిపోతే షాపింగ్ చేసేద్దాం. అదే అక్కడే కూర్చోవాలి. ఇంకా మాకు కూడా చాలా అందంగా అవుతారైంది. అయ్యో లింగి డాన్స్. అయ్యో బావగారు ఇందాకేదో అన్నారు మేడం. మా బావగారు మా కోసం టీ తీసుకొచ్చి ఇచ్చారు. అయిపోయిందమ్మా. ఓ చిల్లర లేదమ్మా, సారీ అమ్మా. స్కానర్ ఉందా? ఎంత కావాలి టిప్పు మీకు? 1 2 3 ఒక 4 వేలు సరిపోతాయా? 5,000 అండి. నీకు 1000 రూపాయలే అనుకుంటుంటే 4 వేలు కాస్త 5,000. ఓకే అండి, సరే ముందు ఇచ్చేసి రాపోండి, మీకు 5,000 కొడతాను. మీ ముక్కుకి ముక్కర బాగుంది మేడం. నేను తీసేసాను కదా. చూసా మేడం, బాగుంది మేడం. ఇందాక అడిగినప్పుడు వ్యాలెట్ చీ అన్నారు. ఇప్పుడు బాగుంది మేడం. ఏమంటావు అక్కడ? టిప్ ఇద్దామంటావా? అయితే ఓకే, మీ సర్వీస్ బాగా నచ్చిందండి. మీకు 5,000 కదా. ఫోన్ ఇచ్చేయండి మేడం. దీంట్లో అయ్యో చాలా వీడియోస్ ఉన్నాయి. మా బావ ముక్కు పుడక బాగుందని చెప్పారు కదండి, అదిగో ఆ ఫొటోస్. వీడియోస్ తీసుకోలేకపోయామండి, అందుకే ఫొటోస్ పెట్టాను. సో మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంధ్య సిరిగిరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే వీడియో చూడండి.